హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ బర్లీ డివోషనల్ ఛానల్. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని మొదటి గడప దర్శనం సామాన్య భక్తులకు అందని విషయం కదా. కానీ మన సామాన్యులకు కూడా ఒక లాటరీ ద్వారా ఇచ్చి మొదటి గడప దర్శనం చేయించుకొని మందిరంలో 5 రకాలుగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా సరే దూరంగా చూసే ఒక్క 2 సెకండ్లు 3 సెకండ్లలో స్వామివారిని అంతగా మనం దర్శించుకోలేం. కానీ ఈ లక్కీ డిప్ ద్వారా మనకి ఏమైనా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన అనే 4 రకాలైనటువంటి సేవల్లో ఒకవేళ మనకి అదృష్టం కొద్ది దొరికినట్టయితే మనం దేవుని మొదటి గడప దర్శనమే చేసుకోగలం. అంతేకాకుండా దైవ సన్నిధిలో 5 రకాలుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోగలం. ధ్రువబేరం అంటే స్వామివారి మూలమూర్తి, అలాగే కౌతుక బేరం అంటే ప్రతిరోజు మూలమూర్తికి స్నానం చేయలేరు కదా, అందుకని కౌతుక బేరమైన వెండి శ్రీనివాస స్వామిని స్నానం చేయిస్తారు, అది కౌతుక బేరం అంటారు. మలయప్ప స్వామి అంటే ధ్రువబేరానికి బదులుగా మన కళ్యాణోత్సవం కానీ, ఉంజల్ సేవ కానీ, అష్టదళ పాద పద్మారాధన, సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఇటువంటి సేవలు అందుకునేది మలయప్ప స్వామి అతను. కానీ ఇంకా అతను కాకుండా ఇంకొక 2 శ్రీనివాసులు ఉన్నారు మందిరంలో. ఎవరెవరు? ఒకరు కొలువు శ్రీనివాసమూర్తి. అతనికి ప్రతిరోజు కూడా ముందు 2 గదులు ముందుకు తెచ్చి అతనికి ముందు రోజు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయిందని ప్రతిరోజు అతనికి కొలువు దర్బార్ సేవలో నిర్వహిస్తారు. అలాగే ఉగ్ర శ్రీనివాసమూర్తి అని కూడా ఇంకొక మూలమూర్తి ఉన్నారు. ఆయన్ని సంవత్సరంలో ఒకే రోజు వేకున 3 గంటలకు తెచ్చి 4:30 కల్లా లోపల మళ్ళీ ఉంచేస్తారు. ఎందుకంటే అతను ఉగ్రత్వాన్ని తట్టుకునే శక్తి మానవులకు లేదట. సూర్యరశ్మి అతని మీద సాకినట్టయితే మొత్తం వేడెక్కిపోయి పళ్ళకి బోయిలు కానీ ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ వేడిగా ఎక్కిపోతారని ఒక నానుడి. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కానీ అతను ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అతన్ని వేకువను 3 గంటలకు తెచ్చి 5 గంటలకల్లా మళ్ళీ మందిరంలో ప్రవేశం చేస్తారు. అటువంటి 5 బేరాలని, అదే 5 రకాలైన వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. అది సామాన్య భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించే ఒక మంచి అవకాశం. ప్రతి నెల లక్కీ డిప్ ద్వారా మనం ఈ సేవను మన అదృష్టం కొలది పొందవచ్చు. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు సవివరంగా చూపిస్తాను, చూడండి. మొదటగా ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి కానీ ఇందులోకైనా వెళ్ళి కానీ టీటీడీ సేవ ఆన్లైన్ వెబ్సైట్ కొట్టి చేసినట్టయితే దేవస్థానం తాలూకా అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో మనం ఇది చేసినట్టయితే ఇలా వస్తుంది. దీనికి కిందనే పిలిగ్రిమ్ సర్వీస్ అంటూ ఎలక్ట్రానిక్ డిప్ ఇవన్నీ ఉంటాయి. ఇందులోనే మనం రూమ్ బుక్ చేసుకోవాలన్నా, అంగప్రదక్షిణ చేసుకోవాలన్నా, ఆర్జిత సేవలు చేసుకోవాలన్నా, 300 రూపాయలు దర్శనం చేసుకోవాలి, ఏవి చేసుకోవాలని ఇందులోనే చేసుకోవాలి. అయితే ప్రతీ నెల 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఒకటి ఉంటుంది. దీని ద్వారానే మాత్రమే మనం మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను, చూడండి. డిసెంబర్ నెలకు గాను నిన్న ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యాయి. రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే అది నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు సాయంకాలం కల్లా రిజల్ట్ ఇచ్చి అదృష్టవంతులైన వాళ్ళ పేర్లు మనకి మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. ఇప్పుడు నేను ఒక పెయిర్, ఇందులో 2 మాత్రమే చేసుకోవడానికి అవుద్ది, 2కి మాత్రమే. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మొదటగా మన మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దీనికి గాను మనకి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. చేసి లాగిన్ అయితే మనకి కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని వస్తుంది. కండిషన్స్
యాక్సెప్ట్ చేసి కంటిన్యూ నొక్కినట్టయితే ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఈమెయిల్ అడ్రస్ ఒక అడ్రస్ రాయాలి. కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ మనం ఉంటే అక్కడ సిటీ నేము, పిన్ కోడ్ నెంబరు ఇవ్వాలి. ఇక్కడ పిలిగ్రమ్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. పిలిగ్రమ్స్ ఎవరనేది మీకు పిలిగ్రమ్ నేమ్ ఇవ్వాలి, ఏజ్, జెండరు, ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్, అలాగే రెండవ వ్యక్తి పేరు ఎవరన్నది మనం ఇవ్వచ్చు. బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళవైనా ఇవ్వచ్చు, ఫాదరు మదరు ఎవరైనా ఇవ్వచ్చు, దానికి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇద్దరికి మాత్రమే మనం ఇవ్వగలం ఇందులో. ది ఓన్లీ ఆధార్ కార్డు మీద మాత్రమే అవుతుంది. ఆధార్ కార్డు తప్పితే మనం పాస్పోర్ట్ ఎన్ఆర్ఐలకి మాత్రం ఉంటుంది. ఎన్ఆర్ఐలు ఎవరైనా చేయించుకోవాలంటే వాళ్ళకి వ్యాలిడ్ వీసా స్టాంప్ వేసి ఉండాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నేను ఆధార్ కార్డు నెంబర్లు వాళ్ళు ఎంట్రీ చేస్తున్నాను. ఒకసారి ఆధార్ ఎంట్రీ అయిన తర్వాత పూర్తిగా అలా అడిగిన డీటెయిల్స్, మొదట పేరు, ఏజు, మేల్ ఫిమేల్ జెండర్ సెలక్షను, తర్వాత ఐడి ప్రూఫ్ ఆధార్ నెంబరు, అలాగే ఇద్దరు ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొడితే ఇక్కడ సెలెక్ట్ సేవా డేట్ అని వస్తుంది చూడండి. నేను చేస్తే ఇక్కడ తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాతం 4 రకాలుగా ఉన్నాయి. తోమాల వారంలో 3 రోజులే ఉంటుంది. అర్చన కూడా వారంలో 3 రోజులే ఉంటుంది. అష్టదళ పాదపద్మారాధన అనేది ఒక్క మంగళవారం రోజున మాత్రమే ఉంటుంది. సుప్రభాతం ప్రతిరోజు ఉంటుంది, కానీ డిసెంబర్ నెల మాత్రం 15 రోజులే ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాసం అని మనం అంటాం కదా, ఆ ధనుర్మాసంలో అంటే నెలగంటు పెడతారు మనకు పండగ ముందు నెల రోజులు. ఆ నెలగంటు పెట్టినప్పటి నుండి పండగ వరకు, మకర సంక్రాంతి వరకు సుప్రభాతం చదవరు స్వామివారికి. ఓన్లీ తిరుప్పావై చదువుతారు. కాబట్టి సుప్రభాత సేవ ఉండదు. అందుకని 15 నుండి వాళ్ళు రిలీజ్ చేయరు. అయితే వీటన్నిటిలో ఏది నాకు దొరికినా ఓకే అని మనం సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి కిందకు వచ్చి ఓకే బటన్ నొక్కితే మళ్ళీ సెలెక్ట్ రివ్యూ అంటుంది. మనం సెలెక్ట్ మళ్ళీ చూసుకొని ఒకసారి రివ్యూ చేస్తాం. అది మనం ఏదేది సెలెక్ట్ చేసిన వచ్చాయి ఇందులో చూడండి. తోమాల ఎన్ని రోజులు వాళ్ళు రిలీజ్ చేశారో తోమాల ఓకే నాకు దొరికితే ఇవ్వండి అని పెట్టాం. అర్చన అలాగే అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాతం కూడా ఇచ్చాం. ఇప్పుడు అన్నిటికీ ఇచ్చి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. ఇప్పుడు మెసేజ్ వచ్చింది, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా డిప్. ఓకే అనిస్తే ఇప్పుడు ఇది అయిపోతుంది. మన మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. సేమ్ రేపు ఉదయం అంటే 10 గంటలకి క్లోజ్ అయిపోయిన తర్వాత లక్కీ డిప్ 12 ఆ టైంకి తీస్తారు. ఈవినింగ్ కల్లా మనకి మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. అందరూ దీని ద్వారా లాటరీలో నమోదు చేయించుకొని అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం.